ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పనిచేసినటువంటి మీరు ఈ విధంగా బావడం ప్రజలందరూ కూడా. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అధికంగా ఉందని, ఈ పరిస్థితి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు గ్రూపుల మధ్య గోలను పక్కకు పెట్టి ఐక్యంగా పనిచేయాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వర్గపోరు వల్ల కాంగ్రెస్ బలహీనపడుతుందని, అదే సమయంలో బీఆర్ఎస్ కు రాజకీయ లాభం చేకూరుతుందన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో హరీష్ రావు మంత్రిగా ఉండి ఎక్కువ నిధులను సిద్దిపేటకే తీసుకువెళ్లారని వివేక్ విమర్శించారు. దాంతో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. మనము కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇవాళ పొద్దున్నే నా దగ్గర ఇద్దరు వచ్చింది. నేను మొన్న ఎలక్షన్లో చెప్పినారే, ఒకళ్ళు సర్పంచ్ తీసుకోండి, ఒకళ్ళు ఎంపీటీసీ తీసుకొని వినలేదు. సో ఒకళ్ళు ఎట్లా ఓడిపోతారు, ఓడిపోయినప్పుడు టీఆర్ఎస్ వస్తే ఏం లాభం, లాభమే లేదు. మనము కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఏది కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని అందరూ కూడా గ్రూపులు పక్కకు పెట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. గ్రూపిజం వలన టిఆర్ఎస్ కి లాభం పొందుతుంది, మనకు రాదు. అల్టిమేట్లీ టిఆర్ఎస్ వస్తే ఏం లాభం అయ్యా?